ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. వనదేవతల దర్శనాల కోసం భక్తులు తరలి వెళ్తున్నారు. దీంతో ఘట్టమ్మ ఆలయం దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వాహనాలను పార్కింగ్ స్థలాల వైపు మళ్లిస్తున్నారు. సంక్రాంతి సెలవులు ఉండడంతో మేడారంకు భారీగా తరలి వచ్చారు భక్తులు. దీంతో ఘట్టమ్మ ఆలయంతో పాటు సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. కన్నేపల్లి జంపన్నవాగు హరిత హోటల్ దగ్గర ట్రాఫిక్ జామ్ నెలకొంది. మేడారానికి భక్తులు పోటెత్తడంపై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది ట్రాఫిక్ కి సంబంధించి? ప్రస్తుతం మేడార పరిసర ప్రాంతాలన్నీ కూడా రద్దీగా మారిపోయాయి. సంక్రాంతి హాలిడేస్ కావడంతో అమ్మవార్ల దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. భక్తులు తరలి వస్తున్న వెహికల్స్ తోటి అయితే మేడారం వెళ్లే అన్ని రహదారులు కూడా ట్రాఫిక్ తోటి నిండిపోయాయని చెప్పొచ్చు. మేడారం జాతర ముందే వచ్చిందా అన్నట్టుగా భక్తులు తరలి వచ్చారు. సాధారణంగా జాతర సమీపిస్తున్న కొద్దీ లక్షల మంది భక్తులు అమ్మవార్ల చెంతకు వచ్చి తమ మొక్కులు చెల్లించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఎందుకంటే జాతర సమయంలో చాలా మంది ఆ రద్దీని తట్టుకొని దర్శనం చేసుకోలేవని భయపడుతుంటారు. ముందుగానే కుటుంబ సమేతంగా వచ్చి దర్శనం చేసుకుని కొంతమంది జాతర సమయంలో మళ్ళీ వచ్చి మొక్కులు చెల్లించుకోవడం అనేది కూడా జరుగుతుంటుంది. కానీ ప్రస్తుతం జాతరకు సంబంధించినటువంటి సమీపిస్తున్న నేపథ్యం, తర్వాత మరోవైపు హాలిడేస్ కూడా కలిసి రావడంతో సంక్రాంతి హాలిడేస్, దీంతో భారీ సంఖ్యలో భక్తులంతా కూడా తరలి వస్తున్నారు. ఉదయం నుంచి కూడా చూస్తే చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఘట్టమ్మ దగ్గర కూడా ట్రాఫిక్ జామ్ అయింది. అదేవిధంగా మేడారం సమీపంకి వచ్చిన తర్వాత కూడా కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులు అధికారులు కూడా సమన్వయంతో ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ అవుతుందో అక్కడి నుంచి వెహికల్స్ అంతా కూడా డైవర్ట్ చేస్తున్నారు. అక్కడ పార్కింగ్ ప్లేసెస్ లోకి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నంలో జిల్లా ఎస్పీతో పాటు ఇతర అధికారులంతా కూడా గ్రౌండ్ లో ఉండి వర్క్ చేస్తున్నారని చెప్పొచ్చు. మొత్తం తాడ్వాయి సంబంధించిన దగ్గర నుంచి వైపు నుంచి కావచ్చు మేడారంకి వెళ్ళడానికి, ఇటు పత్రా నుంచి వెళ్లే రెండు మార్గాలలో కూడా ప్రస్తుతం వెహికల్స్ అంతా కూడా ఒక బారులు తీరినట్టుగానే కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. ఈ రెండు వైపుల నుంచి కూడా భారీ సంఖ్యలో వెహికల్స్ అన్ని కనిపిస్తున్నాయి. దీంతో కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ అవ్వడానికి మారింది. కానీ ప్రస్తుతం మేడారం దగ్గరకు వచ్చిన తర్వాత మేడారం దగ్గర ఇప్పటికే రోడ్లన్నీ కూడా గతంలో కంటే 4 లైన్ల, గతంలో సింగిల్ రోడ్ ఉన్న దగ్గర డబుల్ రోడ్ చేశారు, కొన్ని చోట్ల 4 లైన్స్ చేశారు. మేడారం గద్దెల పరిసర ప్రాంతాలన్నీ కూడా పునర్నిర్మాణం చేశారు. దీంతో వచ్చిన భక్తులు ఈజీగా దర్శనం చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రాంగణంలోకి వెళ్ళడానికి గతంలో కొంతమంది వెళ్తే మిగతా వాళ్ళకు ఇబ్బంది ఉండేది. కానీ ఇప్పుడు దాదాపు 10,000 మంది వరకు ఒకేసారి దర్శనానికి వెళ్ళా కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశారు. తర్వాత క్యూ లైన్లకు సంబంధించినటువంటి నిర్మాణ పనులు కూడా దాదాపుగా పూర్తవుతున్నాయి. ఈ క్యూ లైన్ల ద్వారానే ప్రస్తుతం భక్తులందరినీ కూడా దర్శనానికి పంపిస్తున్నారు. అయితే ఇవాళ చూస్తే వచ్చిన భక్తుల సంఖ్య కూడా చూస్తే దాదాపు 5 లక్షల పైగా మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి, వనదేవతల దర్శనానికి భక్తులు తరలి వస్తున్నట్టుగా అంచనా వేస్తున్నారు. సేమ్ టైంలో 18వ తారీఖు నాడు రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు, మొదటిసారి కేబినెట్ సమావేశం అంటే సెక్రటరియట్ ను బయట నిర్వహించడం అనేది మొదటిసారి ఈ కేబినెట్ సమావేశాన్ని కూడా నిర్వహించబోతున్న నేపథ్యంలో ఇప్పుడు అధికార యంత్రాంగం ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు, లేదా ఆలయ పునర్నిర్మాణ పనులకు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో వాటన్నిటిని కంప్లీట్ చేసే పనులలో పూర్తి స్థాయిలో నిమగ్నం అవుతూనే వస్తున్నటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఎక్కడికెక్కడ మానిటరింగ్ చేస్తున్నారు. సీసీ కెమెరాల ద్వారా కావచ్చు, డ్రోన్ కెమెరాలను కూడా ఈసారి ఉపయోగించి ఎక్కడైతే ట్రాఫిక్ జామ్ అవుతుందో అక్కడికి పోలీస్ టీమ్స్ ను ఇప్పటి నుంచే ఒక రిహార్సల్స్ గా, మేడారం మహాజాతరకు రిహార్సల్స్ గా పోలీస్ యంత్రాంగం అంతా కూడా ఆ కార్యక్రమంలో నిమగ్నమై అక్కడికి పోలీస్ ఫోర్స్ వెళ్లి కూడా వాటిని ట్రాఫిక్ డైవర్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు సీతక్క కావచ్చు, నిన్న కూడా మంత్రులంతా కూడా అక్కడికి వెళ్లారు. మేడారం జాతర సమీపిస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లను భారీగా చేస్తున్నారని చెప్పవచ్చు. తర్వాత ప్రస్తుతం అయితే ఇవాళ హాలిడే కావడంతో భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. దాదాపు 5 లక్షల పైగా ఇప్పటివరకే భక్తులు అమ్మవారి సన్నిధికి వచ్చారని చెప్తున్నారు. సాయంత్రం వరకు చూస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది. రేపు ఎల్లుండి కూడా, అంటే శనివారం ఆదివారాలు కూడా హాలిడేస్ కాబట్టి ఈ వచ్చే భక్తుల సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే 28వ తారీఖు నుంచే మేడారం జాతర జరుగుతుంది కాబట్టి జాతర సమీపిస్తున్న కొద్దీ భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఆర్టీసీ కూడా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని స్పెషల్ బస్సులను కూడా ఇటు హన్మకొండ నుంచి అటు వరంగల్ నుంచి కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రైవేట్ వెహికల్స్ అయితే చాలా ఎక్కువగా వచ్చాయి. ప్రైవేట్ వెహికల్స్ ఎక్కువగా రావడంతో జంపన్నవాగు దగ్గర సమీపంలో కావచ్చు, తర్వాత తార్వాయి కాలువపల్లి దగ్గర ఉన్నటువంటి దగ్గర కావచ్చు, ఇటు పత్రా వైపు జంపన్నవాగు దగ్గర అయితే ఎక్కువ క్రౌడ్ కనిపిస్తుంది. ఇక్కడ మేడారం వనదేవతలకు దగ్గరికి రావాలంటే మొదటి అడుగు జంపన్నవాగులో పడాల్సిందే. జంపన్నవాగులో
స్నానమన్నా పుణ్య స్నానాలు చేయాలి, లేదా కనీసం ఆ జంపన బాబు నీళ్లు చల్లుకున్న తర్వాత మాత్రమే వనదేవతల దగ్గరికి వెళ్తారు. కాబట్టి ఇక్కడ వెహికల్స్ అన్ని చాలా మంది ఆపుకుని కిందకు దిగే సమయంలో ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవుతుంది. దీంతో అక్కడ వెహికల్స్ అంతా కూడా క్లియర్ చేసే ప్రయత్నం పోలీసు అధికారులు అయితే చేపట్టారని చెప్పొచ్చు. శ్రవంతి, ప్రస్తుతం మేడారం పరిసర ప్రాంతాలంతా కూడా జాతరను అంటే మహాజాతరను ఏ విధంగా కల్పిస్తుందో ఆ స్థాయిలో భక్తులు అయితే తరలి వస్తున్నారు, భారీ సంఖ్యలో వస్తున్నారు. సేమ్ టైంలో పునర్నిర్మాణం చేపట్టడం కావచ్చు, లేకపోతే ఆలయ మేడారం మొత్తం కూడా జంక్షన్స్ ఏర్పాటు చేయడం, తర్వాత ఆదివాసీ సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఈ జంక్షన్స్ ఏర్పాటు చేయడం తోటి చాలా మంది ఆ ప్రాంతాల్లో నిలబడి సెల్ఫీలు తీసుకుంటున్నారు.